హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఇంతకుముందు కొన్ని వీడియోలో మా పిల్లలిద్దరూ హైదరాబాద్లో ఉంటారని చెప్పాను కదండి. అలాగే మా అబ్బాయి హైదరాబాద్లో అయితే ఉంటారు. నేను, మా వారు, అత్తమ్మ ఆంధ్రాలో అయితే మా సొంత ఊర్లోనే ఉంటాం మేము. ఏంటోనండి, నేనైతే ఇక్కడ ఉంటాను కానీ ఆ ప్రాణం అంతా పిల్లల దగ్గరే ఉంటుంది. తెల్లారు లెగిసిన కాడి నుంచి ఆలోచనలన్నీ పిల్లల మీదే. ఏం చేస్తున్నారు, తిన్నారా, ఉన్నారా, ఏం వండుకున్నారు, ఎలా వండుకున్నారు అని ఇవే ఆలోచనతో ఎప్పుడు ఉంటాను. అలాగని పిల్లల దగ్గర ఉందామనుకుంటే ఇక్కడ మా వారు, అత్తమ్మ అయితే అసలు కొంచెం ఆరోగ్యం అయితే బాగాలేదు. దానివల్ల ఇప్పుడు అత్తమ్మకి నేను సపోర్ట్గా ఉండాలని చెప్పి పిల్లలు వాళ్ళే ఉంటారని నేను ఊర్లోనే ఉండి మా అత్తని మా వారిని అయితే చూసుకుంటున్నాను. ఎందుకంటే నాకు పిల్లల గురించి ఇబ్బంది ఉండదు. ఆల్రెడీ పాపకి ఇంటి పని, వంట పని అన్నీ వచ్చు. కాబట్టి నేను ధైర్యంగా ఇక్కడ ఉండగలుగుతున్నాను పిల్లల్ని అక్కడ వదిలిపెట్టేసి. ఈరోజు ఈవినింగ్ అయితే పాపకు ఫోన్ చేశాను. ఏం చేస్తున్నారమ్మా అని అడిగాను. తమ్ముడు ఏం చేస్తున్నాడు అని అడిగాను. తమ్ముడు అయితే మట్టి తెచ్చుకోవడానికి వెళ్ళాడమ్మా అని చెప్పింది. నా మట్టి బుర్రకి ఏం అర్థమైందంటే మట్టి అంటే ముల్తాని మట్టి ఏమో మొహాన పెట్టుకుంటారేమో అనుకున్నాను. ఏంటమ్మా, ఎందుకమ్మా దాన్ని పాడు చేసుకుంటారు, ఈ ముల్తాని మట్టిలు అవి పెట్టకండి అని చెప్పాను. మా అమ్మ ఏమొచ్చి ముల్తాని మట్టి కాదు మమ్మీ, వాడేమొచ్చి నేరేడు పళ్ళు తిన్నాము ఇద్దరము కలిసి, వాటి గింజలు తీసి దాచిపెట్టాడు, అవి మొక్కలు నాటేస్తాడంట, దానికోసం మట్టి తెచ్చడానికి వెళ్ళాడు అని చెప్పింది. ఆ మాట మళ్ళీ నాకు 4 రోజుల తర్వాత గుర్తుకొచ్చి మా అబ్బాయికి ఫోన్ చేసి, ఏనన్నా మొన్న మట్టి తీసుకురావడానికి వెళ్ళామంట, మట్టి తీసుకొచ్చి ఆ గింజలు పెట్టావా అని అడిగాను. ఏంటమ్మా పెట్టేది, వాళ్ళు మట్టి ఇవ్వని అనేసారు, డబ్బులు తీసుకొని ఇవ్వమని చెప్పాను, వాళ్ళకి కూడా ఇవ్వమని అనేసారు. అసలు మట్టినా లేదా బంగారమా అనిపించింది నాకు. ఎందుకులే ఇవ్వననేక అనేసి తిరిగి వచ్చేసాను. అసలు ఆయన అలాగనేసరికి మట్టా లేకపోతే బంగారమా అని అనుకున్నాను. ఇంక తిరిగి వచ్చేసాను ఇంటికి. ఆ విత్తనాలు అయితే ఎండలో ఎండబెట్టి దాచిపెట్టానని చెప్పాడు. నా పిల్లలు ఎంత పెద్దోళ్ళైనా ఒక్కొక్కసారి వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు నాకు చిన్నపిల్ల తత్వమే వాళ్ళలో కనిపిస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మన శ్రీదేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ మరి.